మెగాస్టార్ బోయపాటిల కాంబో ఫిక్స్ వింటేజ్ చిరుడి చూపించనున్న బాలయ్య డైరెక్టర్ కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని ప్లానింగ్. మరి చిరు బోయపాటిల జోనర్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు కేవలం బాలయ్యకు మాత్రమే సెట్ అవుతాడు. వేరే ఏ హీరోతో అయినా ఆయన సినిమా చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో ఒక టాక్ ఎప్పటి నుంచో ఉంది. టాక్ ఏంటి? అది నిజమే అనుకుంటూ ఉంటారు కూడా చాలామంది. కానీ భద్ర, తులసి, సరైనోడు మూవీస్ మాత్రమే బోయపాటి ఇతర హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే మిగిలిన స్టార్ హీరోలతో చేసినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తే మాత్రం లెక్కలు మారుతాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. చాలా రోజుల నుండి బోయపాటి శ్రీని గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో లేట్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ బాలకృష్ణ గారితో అఖండ 2 చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే వెంటనే చిరంజీవి గారితో సినిమా మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట. అండ్ రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఒక కథని వినిపించాడట. బోయపాటి గారు ఈ కథకి చిరంజీవి గారు ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అనుకొని చెప్తే చిరంజీవి గారికి కూడా బాగా నచ్చిందట. అండ్ ఇందులో బోయపాటి మార్క్ ఓవర్ బిల్డప్ సీన్స్ మాత్రం ఉండవట. చిరంజీవి గారిని సైలెంట్గా చూపిస్తూనే మోస్ట్ వైలెంట్ ఫీలింగ్ని రప్పించేలా ఆయన క్యారెక్టర్ని రాసుకున్నాడట. ఫర్ ఎగ్జాంపుల్ ఠాగూర్ మూవీ తీసుకోండి. ఇందులో చిరంజీవి గారి క్యారెక్టర్ మార్క్ ఎలా ఉంటుందో బోయపాటి గారు తీయబోయేటువంటి సినిమాలో కూడా అదే విధంగా ఉంటుందట. అండ్ ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు సేమ్ ఠాగూర్ లానే ప్రొఫెసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ ఇయర్ నుండి ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు కూడా సమాచారం. గతంలో వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారితో బోలాశంకర్ అనేటువంటి ఒక మూవీని తీశారు. తమిళ్లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకి రీమేక్ గా వచ్చినటువంటి ఈ సినిమా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్సే చిరంజీవి గారితో సినిమా చేయడానికి ముందుకొచ్చారట. కానీ ఈసారి మాత్రం కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అనే రేంజ్లో చాలా కసిగా ఉన్నారట ప్రొడ్యూసర్స్. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది. అండ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారితో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ ఇక ఈ సినిమాని పూర్తయిన వెంటనే ఆయన శ్రీకాంత్ ఓదెల గారితో ఆ సినిమాకి షిఫ్ట్ అయిపోతున్నాడు. అండ్ దాని తర్వాత ఈ 2 సినిమాలు కంప్లీట్ అవ్వగానే బోయపాటి శ్రీని గారి సినిమా గురించి ఆలోచించే టాక్ కూడా ఉందట. అండ్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, బట్ ఉన్నటువంటి టాక్ ప్రకారం అయితే చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి మరికొన్ని క్రేజీ అప్డేట్స్ బయటికి రానున్నాయని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఒకటి అనిల్ గారితో చేసేటువంటి సినిమా సంక్రాంతికి రాబోతుంది. అండ్ ఆ సినిమా తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెల గారితో ఒక కంప్లీట్ బ్లడ్ బాతింగ్ సినిమా ఒకటి చూపించబోతున్నారు. బట్ ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు, బట్ గతంలో వచ్చినవి చిరంజీవి గారికి అంత సెట్ కాలేదు. అండ్ దాని తర్వాత అంత బాగా వర్కౌట్ కాలేదని చెప్పేసి అండ్ వింటేజ్ చిరంజీవికి వెళ్ళిపోతున్నారు చాలామంది డైరెక్టర్స్ కూడా. అండ్ ఇప్పుడు తీసేటువంటి అనిల్ రావిపూడి గారి సినిమా కూడా గరానా మొగుడు, అన్నయ్య ఇలాంటి కామిక్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో, బట్ అలాంటి ఒక కొత్త వర్షన్ని మళ్ళీ చిరంజీవి గారిని చూడబోతున్నా అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ వెంటనే కంప్లీట్గా వైలెన్స్లోకి వెళుతున్నారు. అంటే సైలెన్స్ అంటే వైలెన్స్లో ప్రశాంతతను వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారు డిజైన్ చేశారట. బట్ ఆ క్యారెక్టర్ కంప్లీట్గా రెడ్ అంటే అది యాక్షన్ అండ్ కత్తులు, నరకుళ్ళు ఇవన్నీ కంప్లీట్గా ఉంటాయి. అండ్ బాలకృష్ణ గారి సినిమా చూస్తే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ శ్రీకాంత్ ఓదెల గారి డైరెక్షన్ కాబట్టి యాక్షన్ మాత్రం మాస్ మాత్రం డెఫినెట్గా వేరే రేంజ్లో అయితే ఉంటుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి మాస్కి అండ్ దాని తర్వాత బోయపాటి గారి యాక్షన్కి డెఫినెట్గా పర్ఫెక్ట్గా సింక్ అవ్వబోతుందని కూడా అనుకున్నారు. బట్ కాకపోతే ఇది ఒక కొత్త జోనర్ స్టోరీ. బోయపాటి గారి సినిమాలంటే తెలుసు, బాలకృష్ణ గారు ఏ సినిమా చేసినా అది చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దాని తర్వాత అది బాలయ్యకు మాత్రమే సొంతం అండ్ ఆయనకు మాత్రమే సెట్ అవుతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తాయి. బట్ ఇందులో అనూహ్యంగా భద్ర సినిమా చూస్తే కంప్లీట్గా భద్ర ఒకటి అండ్ ఎలాంటి జోనర్ అంటే మాస్ కొంచెం టచ్ చేస్తూ బట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంత పర్ఫెక్ట్గా తీశాడో ఇప్పుడు చిరంజీవి గారిని కూడా అలాంటి ఒక క్యారెక్టర్లను చూపించబోతున్నారట. బట్ సైలెంట్గా ఉండేటువంటి ఒక వైలెన్స్ క్యారెక్టర్ అనమాట. సో అఖండ 2 కంప్లీట్ అవ్వగానే అటు చిరంజీవి గారికి అండ్ కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరిగి అండ్ దాని తర్వాత సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయట. సో గతంలో కూడా చిరంజీవి గారు ఆల్రెడీ బాలకృష్ణ గారి ఈవెంట్లో ఇద్దరు అంటే నేను బాలకృష్ణ ఇద్దరు కలిపి ఒక సినిమా ఎవరైనా చేస్తారా, బోయపాటి ఓపెన్గా సవాల్ ఇస్తున్నా రాయి అని చెప్పారు. మరి దాంట్లో ఏమన్నా బాలకృష్ణ గారిని ఒక స్పెషల్ అట్రాక్షన్గా పెడతారనేది అయితే తెలియదు. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా ఒక
ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉన్నట్లయితే టాక్ నడుస్తుంది. బట్ ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ఎవరి సినిమాలలో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉన్నారు. మేబీ ఇంకొక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందని కూడా కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇది కంప్లీట్గా శ్రీకాంత్ గారి సినిమా తర్వాత వస్తుందా, లేకపోతే దాని తర్వాత వస్తుందా, లేదంటే ఇది చర్చల్లోనే ఉండిపోతుంది అనేది అయితే తెలియదు. సో మొత్తంగా వింటేజ్ చిరంజీవి గారిని చూడటానికి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది బోయపాటి గారు మరి చేసి చూపిస్తారనేది తెలియాల్సి ఉంది. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఆల్మోస్ట్ బాలయ్యది బోయపాటిది అంటే తెలుసు. మరి చిరంజీవి గారిది బోయపాటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.